నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. కోవిడ్ సెకండ్ వేవ్ కోసం యశోద హాస్పిటల్స్ ఏ విధంగా సిద్ధంగా ఉంది? సెకండ్ వేవ్ కరోనా కోసం యశోదలో ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి? కరోనా చికిత్సకు ఎటువంటి పద్ధతులు అనుసరిస్తున్నారు? మొదలగు విషయాల గురించి తెలిపేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ క్రిటికల్ కేర్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ వెంకటరమణ కోల. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. ముందుగా లాస్ట్ ఇయర్ ఇదే టైంకి కరోనా ఫస్ట్ వేవ్ విజృంభించింది. తర్వాత అందరూ భయపడ్డారు, తర్వాత కొంచెం తగ్గింది, సో రిలాక్స్ అయిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ సెకండ్ వేవ్ సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకు ఈ సెకండ్ వేవ్ సిచ్యువేషన్ అనేది వచ్చిందంటారు? మీరు చూస్తే లాస్ట్ ఇయర్లో మనకి వేవ్ వచ్చినప్పుడు మన ఇండియాలో మే నుంచి వేవ్ స్టార్ట్ అయ్యి జూన్ జూలై ఆగస్టులో పీక్ ఉండి అక్టోబర్ నవంబర్ నుంచి స్లోగా తగ్గడం స్టార్ట్ అయింది. అది డిసెంబర్ జనవరి కల్లా కేసెస్ నంబర్స్ బాగా లో లెవెల్కి వచ్చాయి. ఆ టైంలోని ఎక్స్పర్ట్స్ మనకి అప్పటి నుంచి హెచ్చరిస్తుండేవాళ్ళు ఏంటంటే లాస్ట్ 100 years కిందట మనకి స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు కూడా ఇలాంటి వైరల్ పాండమిక్స్ వచ్చినప్పుడు సెకండ్ వేవ్ ఒక 1 year లోపల వచ్చిన ఛాన్సెస్ ఉంటాయి అని. ఇది ఎందుకంటే ఒక 70-80% పాపులేషన్ ఇన్ఫెక్ట్ అయ్యి హర్డ్ ఇమ్యూనిటీ వచ్చిన వరకు ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుందని. కానీ జనవరి డిసెంబర్ కల్లా కేసెస్ తగ్గిన వల్ల మన జనరల్ పబ్లిక్ కానీ అండ్ లాక్డౌన్ కానీ అంత రిలాక్సేషన్కి వచ్చేసాయి. సో లైఫ్ స్లోగా నార్మల్కి వచ్చాయి. దానితో యాడ్ అయ్యి మనకి కరోనా వైరస్ ఏంటంటే నోన్ టు కాజ్ మ్యూటేషన్స్ అనమాట. ఆ మ్యూటెంట్ వేరియంట్స్ మీరు గత 2-3 monthsలో ఉంటారు. డిఫరెంట్ వేరియంట్స్ బ్రాజిల్, సౌత్ ఆఫ్రికా, యూకే వేరియంట్, ఈవెన్ ఇండియాలో డబల్ మ్యూటెంట్ మహారాష్ట్రన్ వేరియంట్ అని. ఈ వేరియంట్స్ వల్ల ఇదేంటంటే కొత్త వైరస్ లాగా బిహేవ్ చేస్తుంది అనమాట. సో రిలాక్సేషను, ఈ మ్యూటేషను అండ్ హై ట్రాన్స్మిషన్ అంటే లాస్ట్ టైం కన్నా ఇది ఈసారి ఎక్కువ ఇన్ఫెక్టివిటీ ఉంది. ఇవన్నీ కలిసి మనకి మళ్ళీ సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. మేబీ మార్చ్ మిడ్ వీక్లో తెలంగాణలో, అంతకుముందు ఫిబ్రవరి మార్చ్లేని మహారాష్ట్రలో. సో ఇవన్నీ కారణాలు అనమాట సెకండ్ వేవ్. అండ్ ఈ సెకండ్ వేవ్స్ ఇలాంటి వైరల్ పాండమిక్స్లో కామన్గా చూసిన ప్యాటర్నే, ఎక్స్పెక్టెడ్ ప్యాటర్నే. సో యాజ్ ఎ క్లినిషియన్స్, యాజ్ ఎ ఎక్స్పర్ట్స్ వీ వర్ ఆల్ యాంటిసిపేటింగ్, అంటే మా అందరం అనుమానంగా ఉండే నెక్స్ట్ డిసెంబర్ తర్వాత ఎప్పుడన్నా జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో ఎప్పుడో ఒకసారి సెకండ్ వేవ్ వస్తుంది అని. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ వేవ్ వచ్చేసింది. సో సెకండ్ వేవ్ వచ్చి 1 month అట్లా అయిపోతుంది కూడా. సో ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి డిఫరెన్స్ మీరేం అబ్జర్వ్ చేశారు? సో ఈ సెకండ్ వేవ్లో లాస్ట్ ఆల్మోస్ట్ 1 month అవుతుంది సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యి. అండ్ ఇదేంటంటే లాస్ట్ టైం మనకి ఇండియాలో మే నుంచి కేసెస్ పెరగడం స్టార్ట్ అయ్యాయి ర్యాపిడ్గా. అండ్ ఒక 2-3 months పట్టింది పీక్కి రీచ్ అవ్వడానికి, ఆగస్ట్ సెప్టెంబర్ కల్లా. ఇప్పుడు చూస్తే లాస్ట్ మార్చ్ సెకండ్ వీక్, థర్డ్ వీక్లో మహారాష్ట్రలో రైజ్ అవ్వడం స్టార్ట్ అయ్యి లాస్ట్ టైం కన్నా ఆల్మోస్ట్ ఇప్పటికే మనము 2-3 times ఎక్కువ కేసులు విదిన్ 3 weeks, 3 వారాల్లోనే మనం ఆ కేసెస్ రీచ్ అయ్యామన్నమాట. అంటే లాస్ట్ టైం కన్నా నంబర్ ఆఫ్ కేసెస్ కానీ అండ్ ద ఇన్ఫెక్టివిటీ ట్రాన్స్మిషన్ రేట్ కానీ ఈసారి చాలా ఎక్కువ ఉంది. ఇది ఇక్కడే కాకుండా యూకే వేరియంట్ తోటి కానీ అదర్ కంట్రీస్లో కూడా చూడడం ఏంటంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ మనకి ఇన్ఫెక్టివిటీ ట్రాన్స్మిషన్ రేట్ చాలా హై ఉంది. అదొకటి. సెకండ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ మనకి ఈ కోవిడ్ రిలేటెడ్ డిజీజెస్ చిన్న పిల్లల ఏజ్ గ్రూప్కి ఆర్ నియోనాట్స్కి, చిల్డ్రన్స్కి అంత ఎఫెక్ట్ అవ్వలేదు. ఈసారి మనం ఏం చూస్తున్నామంటే చిన్నపిల్లలు, ఈవెన్ న్యూ బార్న్స్ అండ్ టాడ్లర్స్, బిలో 18 years, యంగర్ ఏజ్ గ్రూప్ పాపులేషన్ కూడా ఈ సిమ్టమ్స్ తోటి ఎఫెక్ట్ అవుతున్నారు. అంటే వాళ్ళకి ఫీవరు, కామన్ కోల్డ్ అండ్ కాఫ్ ఇవన్నీ కామన్గా వాళ్ళకి కూడా వస్తున్నాయి. వాళ్ళు హాస్పిటల్కి వస్తున్నారు. సివియరిటీ మే నాట్ బి దట్ యాజ్, అంటే పెద్దవాళ్ళలాగా లేకపోయినా కూడా ఎఫెక్ట్ అవుతుంది. లాస్ట్ టైం మనం ఏంటంటే ఎక్కువ 60 years plus వాళ్ళు సివియర్గా రావడము, కోమార్బిడిటీస్ వాళ్ళు సివియర్గా రావడమే చూస్తుండేవాళ్ళం. ఈసారి అలా కాకుండా ఏంటంటే యంగర్ ఏజ్ గ్రూప్లో 20s, 30s, 40s ఏజ్ గ్రూప్లో కూడా పేషెంట్స్కి చూస్తున్నాం. ఇంకొక కామన్ అబ్జర్వేషన్ ఏంటంటే ఈసారి కొన్ని కేసెస్లో ర్యాపిడ్ ప్రోగ్రెషన్ ఉంటుంది. మొన్న సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాయి, విదిన్ 3-4 days పేషెంట్స్ సిక్ అయ్యి ఆక్సిజన్ రిక్వైర్మెంట్కి అయ్యి వెంటిలేటర్ వరకు వచ్చి హాస్పిటల్కి రావడం కూడా చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ సెకండ్ వేవ్కి సంబంధించి మీరు వర్క్ చేసిన ఈ యశోద హాస్పిటల్లో ఏ విధంగా ప్రిపేర్డ్గా ఉన్నారు మీరు? ఫస్ట్ వేవ్ తర్వాత నుంచి, అంటే మనకి నవంబర్, డిసెంబర్ నుంచి కేసెస్ తగ్గిన తర్వాత మేము లాస్ట్ ఇయర్ ప్రిపరేషన్స్ ఉన్ని ఐసోలేషన్ ఏరియాస్ కానీ, ఐసీయూస్ కానీ, వార్డ్స్ కానీ, ఎమర్జెన్సీ ఏరియాస్ కానీ మేము సెకండ్ వేవ్ వస్తుందని యాంటిసిపేట్ చేస్తూ ప్రిపేర్డ్గా ఉంచాము.
ఈసారి ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో వస్తుంది అనుకున్నాము, అది మార్చ్ లాస్ట్ వీక్లో స్టార్ట్ అయింది. సో మాకేంటంటే సెపరేట్గా కోవిడ్ ఏరియాస్కి ఎమర్జెన్సీ ఐసోలేషన్, ఫీవర్ ఐసోలేషన్ రూమ్స్, తర్వాత అక్కడ నుంచి సెపరేట్ లిఫ్ట్స్ తోటి ఐసోలేషన్ వార్డ్స్, ఐసోలేషన్ వింగ్, ఐసోలేషన్ జనరల్ వార్డు, ఐసోలేషన్ ఐసీయూస్ అన్నీ సెపరేట్గా పెట్టాము. కోవిడ్ అండ్ నాన్ కోవిడ్ ఏరియాస్కి కంప్లీట్గా సెపరేట్ ఫ్లో ఒకటి ఉండే. సో ఇన్వల్ల ఏమైందంటే మీరు లాస్ట్ టైం ఉన్న ఎక్స్పీరియన్స్కి ఫార్వర్డెడ్గా తీసుకొని ఈసారి మేము ముందు నుంచే ప్రిపేర్డ్గా ఉండే. వేర్ యాంటిసిపేటింగ్కి ఈసారి కూడా మనకి అలాంటి ఎఫెక్ట్ వస్తుంది. అండ్ లాస్ట్ టైం కన్నా ఈసారి కేసెస్ మేబీ 10 times పెరుగుతాయని మేము లాస్ట్ 2-3 months అయింది యాంటిసిపేట్ చేస్తున్నాము. ఇది ఎక్కడి నుంచి అంటే లాస్ట్ ఇయర్కి వేవ్కి చూస్తే యుఎస్లో కానీ యూకేలో కానీ లాస్ట్ ఇయర్ కేసెస్ కన్నా ఈసారి 10 times ఎక్కువ ఉండే. సో లాస్ట్ ఇయర్ మనకి అరౌండ్ 90,000, 93,000, 98,000లో కేసెస్ ఆగిపోయాయి ఇండియా వల్ల. కానీ ఇప్పటికే చూస్తే 2 వారాలే మనం దగ్గర 2.5 లక్షలకి రీచ్ అయిపోయాము. సో ఈసారి కేసెస్ 5 to 10 lakhs అవుతాయని యాంటిసిపేట్ చేస్తున్నాం అనమాట. సో అందుకు మేము ఏంటంటే లాస్ట్ టైం కన్నా ఒక 2 steps ఫార్వర్డ్గా ఆలోచించి ఎక్కువ బెడ్స్ ప్రిపేర్ చేయడానికి ట్రై చేసాం. ఓకే, ఆల్రెడీ సెకండ్ వేవ్ వల్ల ప్రజల్లో అటు భయం కూడా పెరిగిపోయింది. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ప్రజలు భయపడిపోతున్నారు. మీరు కూడా ఆల్రెడీ అంటే మీరు అబ్జర్వ్ చేశారని చెప్పారు, ఒక 2-3 months ముందే ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తామనేసి. సో ఫెసిలిటీస్ పరంగా మీరు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఏ విధమైన ఫెసిలిటీస్ ఉన్నాయి? సో లాస్ట్ టైమే మీరు చూస్తే నంబర్ ఆఫ్ కేసెస్ కానీ సడన్గా సర్జ్ అయినప్పుడు బెడ్స్ కానీ వెంటిలేటర్స్ అవైలబిలిటీ కానీ ఆక్సిజన్ అవైలబిలిటీ కానీ ఛాలెంజింగ్గా ఉండే. కానీ ఆల్ ద కార్పొరేట్ హాస్పిటల్ ఇంక్లూడింగ్ యశోద వీ కుడ్ కోప్ అప్. వి ట్రీటెడ్ అరౌండ్ 35,000 30,000 పేషెంట్స్ వరకు ట్రీట్ చేసి ఉంటాం. సో ఈ సిచ్యువేషన్ కన్నా మేము 10 times ఎక్కువ పేషెంట్స్ ఆర్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అన్నప్పుడు మేము ఏమనుకున్నామంటే ఈసారి కూడా మనకి అంతకన్నా ఎక్కువ లోడ్ వస్తుందని. సో ఏం చేసామంటే ముందు నుంచే వెంటిలేటరీ అవైలబిలిటీస్ కానీ ఇంకా ఫ్యూచర్లో ఆక్సిజన్ రిక్వైర్మెంట్స్ కానీ డ్రగ్స్ కానీ ఈ ఆక్సిజన్ మాస్క్స్ కానీ తర్వాత ఈ ఐసోలేషన్ ఏరియాస్ కానీ ఎక్స్పాన్షన్ ఎలా చేయాలి అని ముందు ఒక్కొక్క స్టెప్ ఫార్వర్డ్గా రెడీ పెట్టాము. అది కాకుండా డ్రగ్స్ రిలేటెడ్ అవైలబిలిటీ ఛాలెంజెస్ వస్తాయని యాంటిసిపేట్ చేసి అని కూడా ప్రిపేర్డ్గా ఉండే ఎసెన్షియల్ డ్రగ్స్ అన్నిటికీ అండ్ ఎమర్జెన్సీ రిలేటెడ్ ప్రిపరేషన్స్, అంబులెన్స్ రిలేటెడ్ ప్రిపరేషన్స్, డ్రగ్స్ అండ్ స్టాఫింగ్, డాక్టర్స్ ఇవన్నిటికీ కూడా ముందు నుంచే ప్రిపేర్డ్గా పెట్టి రెడీగా పెట్టడానికి ట్రై చేసాం. ఓకే, ఇంకా ట్రీట్మెంట్ విషయానికి వస్తే డాక్టర్, ఇప్పుడు పేషెంట్స్ వచ్చే వాళ్ళందరూ మెంటల్గా కానీ ఫిజికల్గా అంటే కొంచెం లోగా ఉంటారు, వాళ్ళు కొంచెం డిప్రెషన్లో కూడా ఉండి వస్తారు. సో అటువంటి వాళ్ళకి మీరు ట్రీట్మెంట్ అనేది ఎలా, అంటే ట్రీట్మెంట్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? చూడండి, ఇప్పుడు లాస్ట్ టైం ఏంటంటే చాలామందికి కోవిడ్ రాగానే భయపడుతూ ఉండేవారు. కోవిడ్ వచ్చిందంటే ఇంకా నా ప్రాణంకి ఏదో అయిపోతుంది అని. ఈసారి అలాగ లేదు. మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ ఈసారి కోవిడ్ వచ్చిన తర్వాత కానీ సిమ్టమ్స్ లేకపోతే ఫీవరు ఆన్ కామన్ కోల్డ్ ఉంటే ఇంట్లో మెడిసిన్స్ తీసుకుని ఉంటున్నారు. లాస్ట్ టైం లాగా భయపడట్లేదు. అండ్ హోమ్ ఐసోలేషన్లు ఉంటున్నారు, ఆన్లైన్లో సలహాలు తీసుకొని ఇంట్లోనే మేనేజ్ అవుతుంది. కానీ ఈసారి మేము ఏం చూస్తామంటే పేషెంట్స్ సిక్ అయిన వరకు ఇంట్లో ఉంటున్నారు. సిక్ అయిన తర్వాత ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అయితే ఆర్ చిన్న హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ అవైలబిలిటీ లేకపోతేనే వస్తున్నారు మా దగ్గరికి. వచ్చినప్పటికీ ఫస్ట్ ఏంటంటే లాస్ట్ టైం ఏంటంటే చాలామంది పేషెంట్స్ నార్మల్గా ఫీవర్ తోటి ఉండి రూమ్ సైడ్ ఉండేవారు. ఈసారి ఏంటంటే ఆక్సిజన్ రిక్వైర్మెంట్ పేషెంట్స్ నెంబర్ ఎక్కువ ఉంది. సో చాలామంది పేషెంట్స్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అయిన తర్వాతనే మా హాస్పిటల్కి రావడం ఒకటి. సైకలాజికల్గా మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే చాలామంది వచ్చిన తర్వాత ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అయిన తర్వాత నా ప్రాణంకి ఏమవుతుంది, నా ఫ్యూచర్ ఎలాగుంటుంది, నేను ఏమవుతాను అని ఆ భయంకి ఆందోళన ఉంటుంది. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఉండట్లేదు, ఐసోలేషన్ వార్డ్లో ఉంటున్నారు. వీళ్ళందరికీ ఏంటంటే నర్సింగ్ కానీ డాక్టర్స్ కానీ సోషల్ వర్కర్స్ కానీ ఆర్ వీమో ఎలక్ట్రానిక్ మీడియాలో ఆర్ ఈ మొబైల్ ఫోన్స్లో కానీ ట్యాబ్స్లో కానీ వాట్సాప్ కాల్స్ కానీ వీడియో కాల్స్ కానీ చేసి ఫ్యామిలీ మెంబర్స్ తోటి కాంటాక్ట్ ఉంచడానికి ట్రై చేస్తున్నాము. మెజారిటీ ఆఫ్ ద ఫ్యామిలీస్ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడినప్పటికీ కొంచెం ఆ ఏరియాస్ సుదనింగ్ అవుతున్నాయి. ఓకే, ఈ 2 weeks నుంచి చూసుకుంటే ఒక్కసారిగా సడన్గా పెరిగిపోతున్నాయి కేసెస్, మనం చూస్తున్నాం చాలా రాష్ట్రాల్లో కూడా. సో బెడ్, వెంటిలేటర్, ఆక్సిజన్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఫేస్ అవుతున్నాయా? ఇప్పుడు చూస్తే ఏంటంటే నేను అదే చెప్తుండే, లాస్ట్ ఇయర్ చూస్తే మనకి 3 months టైం దొరికింది బిగినింగ్ కేస్ రైజ్కి పీక్ అవ్వడానికి. ఇప్పుడు చూస్తే 2 వారాల్లో మనకి ఆల్మోస్ట్ లాస్ట్ టైం కన్నా 5 times కేసెస్ పెరిగిపోయాయి. అండ్ ఇవి ఇంకా పెరుగుతాయని మేము యాంటిసిపేట్ చేస్తున్నాము. అలా చూస్తే ఏంటంటే ఈ సడన్ రైజ్ అయిన వల్ల మనకిప్పుడు బెడ్స్ కానీ
పర్టికులర్లీ ఐసీయూ బెడ్స్ కానీ వెంటిలేటర్స్ కానీ ఇప్పుడు అక్రాస్ ద ఇండియా అన్ని పబ్లిక్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఒక ఛాలెంజ్ అవుతుంది. ఈ ఛాలెంజ్ ఇంకా ఫర్దర్గా వర్స్ అవుతుందని మేము యాంటిసిపేట్ చేస్తున్నాం. అలాంటి సిచ్యువేషన్లో మేము మా హాస్పిటల్లో ఆర్ మెనీ ప్రైవేట్ హాస్పిటల్ ఏం చేస్తున్నారంటే అవైలబుల్ రిసోర్సెస్ అన్నీ వాడుతున్నాము. ఎలెక్టివ్ అన్నీ కట్ షార్ట్ చేసి ఎమర్జెన్సీస్కి వాడడము, అండ్ ఈ వెంటిలేటర్స్ షార్టేజ్ అయినప్పటికీ పోర్టబుల్ ఇంతకు లాస్ట్ ఇయర్ వాడలేకపోయిన పోర్టబుల్ బైపాప్ మెషిన్స్ ఏవి మేము అవి ప్రికాషనరీగా అవాయిడ్ చేస్తుండే, అవి స్ప్రెడ్ చేస్తాయని అనికి డబుల్ లింప్స్ పెట్టి ఆర్ 2 ఫ్లో మీటర్స్ పెట్టి అంటే డిఫరెంట్ జుగాడ్ ప్రాసెస్లో కూడా ట్రై చేస్తున్నాం అనమాట ఈ పేషెంట్స్కి సేవ్ చేసి ఆర్ పేషెంట్కి ఏదైనా సపోర్ట్ చేసి అసిస్ట్ చేయడానికి. బట్ డెఫినెట్గా మీరు అన్ని పాయింట్ ఏంటంటే ఈ సడన్ సర్జ్ వల్ల కార్పొరేట్ అండ్ పబ్లిక్ సెక్టర్లో బెడ్స్ స్ట్రెస్కి వచ్చాయి. ఐసీయూ బెడ్స్ అవైలబిలిటీ కూడా చాలా చోట్ల లేవు. అండ్ ఈ ఐసీయూ బెడ్స్ అండ్ ఇది హాస్పిటల్లో అడ్మిట్ అయినా కూడా అన్ని బెడ్స్కి వెంటిలేటరీ అవైలబిలిటీ కూడా లేదు. సో దీనివల్ల ఏంటంటే ఈ ఫ్యూచర్లో ఇంకా సిచ్యువేషన్ ఇంకా వర్స్ అయినది ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో మీ ఇంతకు ముందే చెప్పారు డాక్టర్, ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ అనేది అటు కిడ్స్కి కానీ న్యూ బోర్న్ బేబీస్కి అలాగే యంగర్ పీపుల్కి ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు అనేసి. సో వీళ్ళ సిమ్టమ్స్ అనేది ఏ విధంగా ఉంది, సివియారిటీ ఎలా ఉంది, అలాగే ప్రికాషన్స్ అనేది ఎలా తీసుకోవాలంటారు? చిన్న పిల్లలకి ఏంటంటే ఇప్పుడు కిడ్స్ ఏమవుతుంది, కామన్గా వీళ్ళు ఆడుకోవడానికి వెళ్తారు, పక్క పిల్లలతో ఆడుకుంటారు. మనము మామూలుగా కోవిడ్ రిలేటెడ్ బిహేవియరల్ ఈవెంట్ ప్రికాషన్స్ అంటాం, మాస్క్ పెట్టుకోవాలి, సోషల్ డిస్టెన్సింగ్, హ్యాండ్ శానిటైజర్, ఇవన్నీ చిన్నపిల్లలు వినరు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు మాస్క్ కూడా సరిగ్గా పెట్టుకోరు. సో ఏంటంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో పిల్లలకి చాలా ర్యాపిడ్గా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అందరికీ సిమ్టమ్స్ వస్తున్నాయి కాబట్టి యాజ్ ఎ క్లినిషియన్స్ మేము స్ట్రాంగ్గా రికమెండ్ ఏం చేస్తామంటే అందరూ సెల్ఫ్ ఐసోలేషన్, సెల్ఫ్ లాకింగ్లో ఉండాలి, సెల్ఫ్ లాక్డౌన్ చేయాలి. చిన్న పిల్లలకి ఇప్పుడు ఇంత హై ట్రాన్స్మిషన్ టైంలో గ్యాదరింగ్స్కి కానీ ఆడుకోవడానికి కానీ పంపించొద్దు ఒకటి. రెండోది చిన్నపిల్లలకి సిమ్టమ్స్ సేమ్ లైక్ ఫీవర్ వస్తుంది, కోల్డ్ ఉంటుంది, అంటే రన్నింగ్ నోస్ కానీ స్నీజింగ్ కానీ కాఫ్ కానీ ఇవే కామన్ సిమ్టమ్స్. చిన్నపిల్లలకి చాలా తక్కువ పర్సెంటేజ్లో సివియారిటీ వస్తుంది, ఐసీయూ అవసరం పడడం కానీ వెంటిలేటర్ అవసరం పడడం కానీ పెద్దవాళ్ళంతా కామన్గా రావట్లేదు. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటవుతుందంటే ఈ చిన్నపిల్లలు ఆడుకోవడానికి వెళ్ళి అక్కడి నుంచి ఈ ట్రాన్స్మిట్ అయ్యి వాళ్ళకి ఓన్గా కోవిడ్ తెచ్చుకొని వాళ్ళ ఇంటికి వచ్చినాక ఇంట్లో ఉన్ని ఎల్డర్ పేరెంట్స్కి కానీ ఆర్ మన గ్రాండ్ పేరెంట్స్కి కానీ ట్రాన్స్మిట్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే చిన్నపిల్లలకి తగ్గుతుంది కానీ పెద్దవాళ్ళకి కోమార్బిడిటీస్ ఉన్ని గ్రాండ్ పేరెంట్స్కి వచ్చినప్పుడు అది ఎక్కువ కాంప్లికేట్ అయిన రిస్క్ ఉంటుంది. ఓకే, ఇంతకు ముందు మనం ఫస్ట్ వేవ్లో చూసాం మాస్క్ పెట్టుకోవాలి, శానిటైజర్ చేసుకోవాలి, అలాగే డిస్టెన్స్ అనేది సోషల్ డిస్టెన్స్ అనేది ఫాలో అవ్వాలని. ఎయిర్ బోర్న్ గురించి డిస్కషన్ వచ్చినా కూడా 6 feet డిస్టెన్స్ ఉంటే సరిపోతుంది అని చెప్పారు. కానీ ఇప్పుడు రీసెర్చ్ అనేది చేస్తూ పోయే కొద్దీ ఎయిర్ బోర్న్ రిస్క్ కూడా ఉంది అనేసి ఒక వినిపిస్తుంది. సో దీన్ని మీరు ఎలా అబ్జర్వ్ చేశారంట? ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంతా చూస్తే ఇదొక పెద్ద డిబేట్ ఉండే, కాంట్రవర్సీ కూడా ఉండే. WHO కానీ CDC కానీ ఎప్పుడు ఇది డ్రాప్లెట్ బార్న్ అని అండ్ ఇంకా ఫమైట్స్ రిలేటెడ్ ట్రాన్స్మిషన్ అవుతుంది, మనము మాట్లాడినప్పుడు కానీ మనము బ్రీదింగ్ తీసుకున్నప్పుడు కానీ ఆ డ్రాప్లెట్స్ ఎక్కడైనా పడితే అక్కడ నుంచి మనం చేతికి తాకి అది మనము నోస్కి కానీ అండ్ మూతికి కానీ టచ్ చేసినప్పుడు అప్పుడు అది ట్రాన్స్మిట్ అయిన రిస్క్ ఉంటుంది అని ఎప్పుడూ చెప్పేవారు. సో 2 things, 6 feet డిస్టెన్స్ కానీ మాస్క్ కానీ ఆర్ హ్యాండ్ శానిటైజేషన్ ఈజ్ ఎనఫ్ అనేవారు. ఇప్పుడు ఓవర్ ద లాస్ట్ 1 year ఏంటంటే ఓవర్ ద ఫర్దర్ రీసెర్చ్లో కొన్ని అంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకి ముందుకు వస్తుంది. ఒకటి మీరు చెప్పినట్టు ఈజ్ ఇట్ ఎయిర్ బార్న్, సో ఎయిర్ బార్న్ రిస్క్ ఇందులో ఉంటుంది అని చాలా నిపుణులు ఇప్పుడు రీసెంట్గా కూడా ఇప్పుడు కొన్ని రీసెర్చ్ పేపర్స్లో కూడా ఎయిర్ బార్న్ రిస్క్ ఉంటుంది అని ఒక కన్క్లూజన్కి వచ్చారు. సో ఇందులో ఏమవుతుందంటే జస్ట్ ఫమైట్స్ తోటి హ్యాండ్ శానిటైజేషన్ తోటే కాకుండా ప్రాపర్ 6 feet డిస్టెన్సే కాకుండా మాస్క్ మ్యాండేటరీగా ఉండాలి, మాస్క్ మీదే ఎక్కువ ప్రయారిటీ ఉండాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎన్ ఎయిర్ బార్న్ కానీ అనుకుంటే హ్యాండ్ శానిటైజర్ 6 feet డిస్టెన్స్ సరిపోదు, మాస్క్ కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ మాస్కే మనకి మెయిన్ ప్రివెంటివ్ మేజర్స్ అని ఇప్పుడు మనం స్లోగా చూస్తే మాస్క్ మీదే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాము హ్యాండ్ శానిటైజేషన్ కానీ వేరే డిస్ఇన్ఫెక్షన్స్ కన్నా. సో ఐ థింక్ ఇప్పుడు వరల్డ్ వైడ్గా అండ్ ఈవెన్ ఇండియాలో గవర్నమెంట్ కూడా అంతా మాస్క్ రిలేటెడ్. కానీ ఒక్కటి ఏంటంటే మాస్క్స్ పెట్టుకుంటున్నారు, అందరూ చెప్తారు ఇప్పుడు మీరు ఇంటే కూడా ఏంటి మనం బయటకు వెళ్తే కూడా ఒక 30-40%, 50% మాస్క్ పెట్టుకుంటున్నారు. కానీ ఆ పెట్టుకునే విధానం ఏంటంటే మాస్క్ ఉంటుంది కానీ మాస్క్ ఎక్కడ ఉంటుంది,
అది నోజు మౌత్ కవర్ చేస్తుందో లేదు, అది ఎక్కడో మెడలో ఉంటుంది, లేదంటే అది కిందకి జారి ఉంటుంది. సో మాస్క్ ప్రాపర్గా పెట్టుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మాస్క్ మనం పెట్టుకుంటాము, మాట్లాడినప్పుడు ఆ మాస్క్ కిందకి జరుపుతాము. సెకండ్ ఇంకోటి ఏంటంటే మాస్క్ పెట్టుకొని బయటకు వెళ్తాము, మాస్క్ పెట్టుకొని 1-2 అవర్స్ ఉంటాము, బట్ ఎక్కడ మనం తినాలన్నా తాగాలన్నా అందరూ గ్యాదరింగ్ క్రౌడ్లో మనం మాస్క్ తీసుకొని తినడం కానీ తాగడం కానీ చేస్తాము. ఇవన్నీ సూపర్ స్ప్రెడర్ అవుతున్నారు అనమాట. ఆ 1 అవర్ వెయిట్ చేసి కరెక్ట్గా ఆ తిన్నప్పుడు తాగినప్పుడు ఆ మాస్క్ తీసినప్పుడు ఏంటంటే దట్ బికేమ్ ఏ సోర్స్. ఆ సోర్స్ వల్ల అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకేసారి హైలీ ట్రాన్స్మిట్ అయ్యి ఇప్పుడు అదే రీజన్ తోటి మనకి ఇప్పుడు ఒక్కసారి 2.5 lakhs 3 lakhs కేసెస్ వచ్చేసాయి. సో ఐ స్ట్రాంగ్లీ అంటే నేను ఒక అపీల్ చేస్తాను ఏంటంటే మీరు మాస్క్ పెట్టుకున్నప్పుడు మాస్క్ ప్రాపర్గా నోజ్ అండ్ మౌత్ కవర్ చేసి ఉండాలి. ఎప్పుడు అది నోజ్ కిందకి జారకూడదు, అది ప్రాపర్ ఫిట్టింగ్లో ఉండాలి. రెండోది ఎప్పుడన్నా మీరు బయటకు వెళ్తే కామన్ ప్లేసెస్ క్రౌడెడ్ ప్లేసెస్లో మాస్క్ తీసి తాగడం కానీ తినడం కానీ చేయొద్దు. మూడోది మాస్క్కి ఎప్పుడు పెట్టుకునే విధానం కంటిన్యూస్గా ఉండాలి బయటకు వెళ్ళినప్పుడు. ఓకే, అలాగే ఇప్పుడు వ్యాక్సిన్ విషయానికి వస్తే సో ఫ్రంట్ లైన్ వారియర్స్కి అలాగే హెల్త్ కేర్ పీపుల్కి 45 years అబోవ్ వాళ్ళకందరికీ వ్యాక్సిన్స్ వేయడం జరిగింది. సో వ్యాక్సిన్ వేసాక కూడా కొంతమందికి, అంటే అందరికీ కాదు, కొంతమందికి మళ్ళీ వస్తుంది అనేసి అంటున్నారు. సో ఇది వస్తుందా, వ్యాక్సిన్ వేసుకున్నాక కూడా కరోనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పుడు మీకు ఫస్ట్ పాయింట్లో చెప్పా కదా ఏంటంటే ఇప్పుడు మ్యూటెంట్ వేరియంట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇదేంటంటే కరోనా వైరస్ అని కలర్ చేంజ్ చేస్తుందన్నమాట. లాస్ట్ ఇయర్ ఉన్న వైరస్కి ఈసారి ఉన్న వైరస్కి కొంత డిఫరెన్సెస్ ఉన్నాయి. అది బికాజ్ ఆఫ్ జెనెటిక్ మ్యూటేషన్ వల్ల ఈ వైరస్కి ఈ వేరియంట్ తయారవుతున్నాయి. మనం ఇప్పుడు చెప్పాం కదా సౌత్ ఆఫ్రికన్ వేరియంట్, బ్రాజిల్ వేరియంట్, యూకే వేరియంట్, అండ్ మహారాష్ట్రలో కూడా డబుల్ మ్యూటెంట్ వేరియంట్. ఈ మ్యూటేషన్ వల్ల మనం తయారు చేసిన వ్యాక్సిన్, ఇప్పుడు మన ఇండియాలో భారత్ బయోటెక్ వాళ్ళు తయారు చేసింది కానీ సిరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేసిన వ్యాక్సిన్స్ కానీ 2 స్పైక్ ప్రోటీన్ కానీ కిల్డ్ వైరియన్ తోటి తయారు చేసిన వ్యాక్సిన్స్ కానీ ఈ వ్యాక్సిన్స్కి వచ్చిన ఇమ్యూనిటీ మనలోకి కొన్నిసార్లు ఈ మ్యూటెంట్ వేరియంట్స్ ఎస్కేప్ చేస్తాయి, దానికి ఇమ్యూన్ ఎస్కేప్ అంటాం. సో ఆ పాసిబిలిటీ ఉంటుంది. అది ఇప్పటికీ మనం ఇంకా రీసెర్చ్ నడుస్తుంది, మనం కంప్లీట్గా నిర్ధారణలో చెప్పలేము వ్యాక్సిన్స్ అసలు ఈ మ్యూటెంట్ వేరియంట్కి పనిచేస్తాయా లేదా అని. కాకపోతే కొంత ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొన్ని కేసెస్ మేము కూడా చూసాము, వ్యాక్సిన్ వేసుకుని సెకండ్ డోజ్ వేసుకున్న తర్వాత కూడా ఆ 4 weeks అయిపోయిన తర్వాత కూడా కొంతమంది అడ్మిట్ అయ్యారు. బట్ ఆ నంబర్ చాలా తక్కువ ఉంది. సో వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు కూడా మనకి డిఫరెంట్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఒక హెచ్చరిక ఇచ్చుండే, ఈ వ్యాక్సిన్స్ 100% ప్రొటెక్టివ్ కాదు, కొంతమంది 90%, కొంతమంది 95%, కొంతమంది 80% అన్నారు. ఇంకోటి ఏమన్నారంటే ఈ వ్యాక్సిన్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ ప్రివెన్షన్ అవ్వవు, ట్రాన్స్మిషన్ కూడా ఆగదు, కానీ హాస్పిటలైజేషన్, సివియర్ డిజీజెస్ తగ్గుతాయని అది యాంటిసిపేట్ చేస్తున్నాము. వీఆర్ హోపింగ్, వీఆర్ విషింగ్ దట్ హాస్పిటల్ అడ్మిషన్స్ కానీ ప్రాబబ్లీ సివియర్ డిజీజ్ కానీ ప్రొటెక్ట్ అయి ఉంటాయని. బట్ వ్యాక్సిన్ వేసుకున్నాము, వ్యాక్సిన్ 2 డోసులు అయిపోయాయి, 2 డోసుల తర్వాత 4 వారాలు అయిపోయింది, నేను కంప్లీట్గా ప్రొటెక్టెడ్ అని మాస్క్స్ వేసుకోకుండా, గార్డ్స్ వేసుకోకుండా బయటికి వెళ్ళడం చేయకండి. డోంట్ లెట్ యువర్ గార్డ్స్ డౌన్. ప్లీజ్ కంటిన్యూ ద కోవిడ్ రిలేటెడ్ ఆల్ బిహేవియర్స్ ఇంటాక్ట్. సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్స్ ఆర్ మ్యాండేటరీ. ఓకే, అలాగే డాక్టర్, కరోనా వచ్చి తగ్గిపోయిన తర్వాత చాలామంది ఇంకా మళ్ళీ రాదులే అన్న ఒక ధైర్యంతో నార్మల్గా ఉంటున్నారు. సో వచ్చే ఛాన్సెస్ ఉందా మళ్ళీ? అదే చెప్తే ఇప్పుడు ఇమ్యూన్ ఎస్కేప్ అనేది వాడుతున్నాము. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరికన్నా కోవిడ్ వచ్చింది ఆర్ కోవిడ్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, వాళ్ళు టెస్ట్ చేసుకున్నారు, కోవిడ్ పాజిటివ్ వచ్చింది, వాళ్ళకి సిమ్టమ్స్ ఉండే, ఫీవర్ ఉండే, కాఫ్ ఉండే, కొంతమందికి బ్రీదింగ్ డిఫికల్టీ ఉండే, కొన్ని రోజులు కొంతమంది హాస్పిటలైజ్ అయ్యారు, తర్వాత ఓవర్ 1 or 2 weeks రికవర్ అయ్యారు. రికవర్ అయిన తర్వాత జనరల్గా ఏముంటుందంటే వీళ్ళందరికీ ఒక ఇమ్యూనిటీ తయారవుతుంది కోవిడ్ రిలేటెడ్గా. అందుకేంటంటే మేము కొన్నిసార్లు టెస్ట్ చేసి యాంటీబాడీస్ కూడా క్రాస్ చెక్ చేస్తాం, యాంటీబాడీస్ కూడా వస్తున్నాయి. అందువల్ల మనం ఏమనుకుంటామంటే కోవిడ్ ఒకసారి వచ్చిన తర్వాత, యాంటీబాడీస్ వచ్చిన తర్వాత సెకండ్ టైం ఎఫెక్ట్ అయిన ఛాన్సెస్ తక్కువ ఉంటాయని. చాలా లాస్ట్ ఇయర్ మేము చూసాము, ఫస్ట్ మే జూన్లో అడ్మిట్ అయిన పేషెంట్స్ చాలా రేర్గా అక్కడక్కడ ఒకళ్ళు ఇద్దరు మళ్ళీ రీఅడ్మిట్ అయ్యారు, కానీ చాలామందికి మళ్ళీ రీఇన్ఫెక్షన్ రాలే, చాలా రేర్గా ఉండే. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ మ్యూటెంట్ వేరియంట్ వల్ల వ్యాక్సిన్స్ లాగేని లాస్ట్ టైం ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కూడా యాంటీబాడీస్ ఉన్నప్పుడు కూడా కొంతమంది పేషెంట్స్ మళ్ళీ రీఇన్ఫెక్ట్ అవుతున్నారు.
సో ఇనికి ఇమ్యూన్ ఎస్కేప్ అంటాము. అంటే ఇమ్యూనిటీ ఉండి కూడా, యాంటీబాడీస్ ఉండి కూడా కొంతమంది అలాగా ఎస్కేప్ అయ్యి మళ్ళీ సెకండ్ టైం ఇన్ఫెక్షన్ అయిన రిస్క్స్ ఉంటున్నాయి. అందుకు అంటే ఈ ప్రోగ్రామ్ వల్ల మేము అపీల్ చేసేది ఏంటంటే, ఇన్ఫెక్షన్ లాస్ట్ టైం వచ్చింది, నాకు యాంటీబాడీస్ ఉన్నాయి, నేను ప్రొటెక్టెడ్, నేను 100% సేఫ్ అని అనుకోకూడదు. గార్డ్స్ షుడ్ బి ఆన్, మాస్క్ షుడ్ బి కంటిన్యూడ్ ఈవెన్ దో యూ హ్యాడ్ అన్ ఇన్ఫెక్షన్. అలాగే చాలామంది ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తూనే ఉన్నాయి వ్యాక్సిన్ వేసుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అనేసి. సో వ్యాక్సిన్ వేసుకోవడానికి కొంతమంది భయపడుతున్నారు. సో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పేసి అవి ఇవి. సో మీరు ఎక్స్పీరియన్స్ చేసుంటారు ఇప్పుడు చాలా. సో మీ ఎక్స్పీరియన్స్లో ఏం అబ్జర్వ్ చేశారు? ప్రతి వ్యాక్సిన్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఇప్పుడు మీరు మన చిన్నప్పటి నుంచి ఎన్నో వ్యాక్సిన్స్ వేసుకున్నాము. ఇప్పుడు ఓరల్ పోలియో వ్యాక్సిన్స్ వేసుకుంటాము, మిజిల్స్, మామ్స్, డిపిటీ అన్నీ. ప్రతి వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు ప్రతి వ్యాక్సిన్ ఇనీషియల్ స్టేజెస్లో కొంతమందికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని మనం వింటూ ఉంటాము. సో కోవిడ్ కూడా అలాంటిది ఒక వ్యాక్సిన్. సో కోవిడ్ రిలేటెడ్ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొన్ని వ్యాక్సిన్స్కి మనం విన్నాము. కొంతమందికి కొన్ని క్లాట్స్ వచ్చాయని, కొంతమందికి కొన్ని ఎలర్జీస్ లాగా వచ్చాయని, ఎనఫైలెక్సిస్ లాగా వచ్చాయని. బట్ బ్రాడర్గా మనం చూస్తే ఇన్ని ఆల్మోస్ట్ క్రోర్స్ ఆఫ్ పాపులేషన్ వరల్డ్ వైడ్గా వ్యాక్సినేట్ అయ్యారు. సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ రిలేటివ్లీ లెస్ ఓన్లీ. అంటే అంత మనం అందరము భయపడినంత సైడ్ ఎఫెక్ట్స్ లేదు. మేము వేసుకున్నాము, మా పేరెంట్స్ వేసుకున్నారు, డాక్టర్ ఫెటర్నిటీ, ఫ్రంట్ లైన్ వర్కర్స్ వేసుకున్నారు. కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ చాలా మినిమల్గా ఉన్నాయి. రిస్క్స్ తక్కువ, బెనిఫిట్స్ ఎక్కువ. సో అందుకు ఏంటంటే మనకి ఈ కోవిడ్ నుంచి బయటపడాలి అంటే హర్డ్ ఇమ్యూనిటీ కంపల్సరీగా అవసరం. హర్డ్ ఇమ్యూనిటీ కావాలంటే అట్లీస్ట్ మనకి 70-80% కోవిడ్ వచ్చన్నా తగ్గాలి, ఆర్ అందరము వ్యాక్సినేట్ అవ్వాలి. అందుకు వీ స్ట్రాంగ్లీ బిలీవ్ వ్యాక్సినేషన్ ఈజ్ ద ఓన్లీ వే. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, వ్యాక్సిన్ వేసుకున్నా కూడా డిజీజ్ వచ్చిన రిస్క్ ఉంటుంది, ఈ మ్యూటేషన్ వల్ల కొంత ఇమ్యూన్ ఎస్కేప్ ఉంటుందని. అందుకేమవుతుందంటే ఈ వ్యాక్సిన్లో కూడా కొంత వర్షన్స్ చేంజ్ అవుతాయి. ఈ కొత్త మ్యూటెంట్ వేరియంట్స్కి వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్ యాడ్ చేస్తారు వాళ్ళ వ్యాక్సిన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కోవిషీల్డ్ ఉంది, కోవాక్సిన్ ఉంది, అంది వర్షన్స్ మారొచ్చు. కొత్త వర్షన్ కోవిషీల్డ్ 2 కోవాక్సిన్ 2 రావచ్చు. అందులో ఈ మ్యూటెంట్ వేరియంట్ కూడా యాడ్ అవ్వచ్చు యాజ్ ఎ వ్యాక్సిన్. మనం ఇప్పుడు చూస్తే మామూలుగా కామన్ కోల్డ్, ఇన్ఫ్లుయెంజా ఉంది, అందుకేంటంటే ఈ ఫ్లూ షాట్స్ అంటాము. అది ఎవ్రీ ఇయర్ కొత్త వ్యాక్సిన్స్ వస్తూ ఉంటాయి. ఆ కొత్త వ్యాక్సిన్స్ వచ్చినప్పుడు ఈ చేంజ్ అని మ్యూటెంట్ ఎలాగ యాడ్ చేస్తారో, కరోనా వైరస్లో కూడా అలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇన్ ఫ్యూచర్లో ఈ మ్యూటెంట్ అయిన వేరియంట్స్కి కూడా వాళ్ళ వ్యాక్సిన్లో యాడ్ చేసి మేబీ ఇయర్లీయో 2 yearsకి ఒకసారి ఈ వ్యాక్సిన్ మళ్ళీ మనకు రిపీట్ చేయ అవసరం అవ్వచ్చు. బట్ వ్యాక్సిన్స్ ఆర్ ద ఓన్లీ వే అలాంగ్ విత్ ప్రాబబ్లీ మన బిహేవియరల్ చేంజెస్. అంటే మనం ఈ సోషల్ డిస్టెన్సింగ్, ప్రాబబ్లీ సెల్ఫ్ లాక్డౌన్, మాస్క్స్ మనకి ఈ కరోనా నుంచి బయటపడడానికి ఛాన్స్ ఇస్తాయి, ఆర్ అవకాశం ఇస్తుంది. లేదంటే మనకి కోవిడ్ రిలేటెడ్ వేవ్స్ ఇంకా కంటిన్యూ ఉంటాయి అండ్ ఇట్ విల్ బీ ఏ బిగ్ ఛాలెంజ్ ఫర్ అస్. ఓకే డాక్టర్, ఇప్పుడు మనం రీసెంట్గా ఈరోజు కూడా చూస్తున్నాము తెలంగాణ ప్రభుత్వం అనేది నైట్ కర్ఫ్యూ తీసుకుంది April 30th వరకు. సో ఈ నైట్ కర్ఫ్యూకి సంబంధించి ఎంతవరకు మనం కరోనాను కట్టడి చేయగలం అనుకుంటున్నాం? ఇప్పుడు చాలామంది ఇప్పుడు నిపుణులు, ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే వీ హ్యావ్ టు లివ్ విత్ కరోనా. అంటే ఈ కరోనా ఎప్పుడు తగ్గుతుంది? చాలామంది ఏంటవుతుందంటే ఫెటిగ్ అయిపోతున్నారు. మార్చ్ 22nd నుంచి కోవిడ్ లాక్డౌన్ స్టార్ట్ అయింది. మీరు చూస్తే అప్పటి నుంచి ఇది ఈ 2 months, ఈ 6 months, ఈ 1 year అయిపోయింది, బర్త్డే కూడా సెలబ్రేషన్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ 2 months మళ్ళీ కొత్త కేసెస్ పెరిగాయి. సో చాలామందికి ఏంటంటే సరే ఇంట్లో ఉన్నాము, మాస్క్స్ పెట్టుకున్నాము, శానిటైజ్ చేసుకున్నాము, ఇంకా ఇప్పుడు అయిపోతుంది అప్పుడు అయిపోతుందని ఇంట్లో ఉండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ ఇదొక హ్యూమన్ సైకలాజికల్ బిహేవియర్. సర్టెన్ టైం మనం ఫెటిగ్ అయిపోతున్నాము. సో ఈ ఫెటిగ్ తోటి ఏంటంటే మళ్ళీ స్లోగా మనం మళ్ళీ బయటకు వచ్చి నార్మల్ అవ్వడానికి ట్రై చేసాము. దట్స్ వాట్ అంటే ఈ లాస్ట్ December, January, Februaryలో అదే అయింది. మన క్రిస్మస్ నుంచి స్టార్ట్ చేస్తే మన పండగలు, ర్యాలీలు, గ్యాదరింగ్స్ ఇవన్నీతోటి ఏంటంటే ఈ ర్యాపిడ్ స్ప్రెడ్కి అదొక పెద్ద కారణం, పెద్ద రీజన్. సో ఐ థింక్ ఇప్పుడన్నా అట్లీస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ నౌ రియలైజ్డ్కి ఇది అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్తుంది, బెడ్ షార్టేజ్ ఉంది. ఈ ర్యాపిడ్ సర్జ్ అండ్ ర్యాపిడ్ రైజ్ వల్ల మనకి వెంటిలేటర్స్, ఆక్సిజన్ షార్టేజ్, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ మనం అంతా ఎక్స్పర్ట్ అంటే ఫారిన్ కంట్రీస్ లాగా అంతగా ఆప్టిమైజ్డ్ కండిషన్లో లేవు. సో మనకి మళ్ళీ సెల్ఫ్ లాక్డౌన్ ఆర్ గవర్నమెంట్ బేస్డ్ నైట్ కర్ఫ్యూ ఆర్ రెస్ట్రిక్షన్ టు ద గ్యాదరింగ్స్, లార్జ్ మాస్ గ్యాదరింగ్స్కి కానీ అవి రెస్ట్రిక్షన్ పెట్టవలసిన అవసరం ఉంది. అండ్ అప్పుడు ఏమవుతుందంటే అట్లీస్ట్ ఈ కేస్ నంబర్ పెరగడం కొంచెం స్లో అవుతుంది. ఇప్పుడు కాకపోయినా ఒక 1-2 వారాల్లో మనం అది చూస్తాము.
అంతో ఏమవుతుందంటే మనకి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కొంచెం ఆయనకి సపోర్ట్ చేయడం కానీ మనం ప్రిపేర్ అవ్వడం కానీ ఛాన్సెస్ దొరుకుతున్నాయి. ఓకే డాక్టర్, ఈ కరోనా టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత మీ దగ్గర ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.